హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కిన్నెరసాని రావడం జరిగింది. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి మనకి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అటు సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనిషికి 50 రూపాయలు, పెద్దోళ్ళకి, పిల్లలకైతే 30 రూపాయలు, కార్కి 50 రూపాయలు. అలా టికెట్లు ఉంటాయి. ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ జింకల పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో మామూలు చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ ఉంటుంది. ఇది డ్యామ్ దగ్గర ఎంట్రన్స్ అన్నమాట. డ్యామ్ దగ్గర నుండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇటు నుండి లోపలికి వెళ్ళే ప్రాజెక్టు గత 50 సంవత్సరాల క్రితం నిర్మించారు దీన్ని. 50-60 సంవత్సరాల క్రితం. ఇది మన కేటీపీఎస్ విద్యుత్ వినియోగం కోసం మరియు ఇక్కడ స్థానిక ప్రజలకి సాగునీరు, త్రాగునీరు కోసం వినియోగిస్తారు ఈ ప్రాజెక్టు. వెనకున్నదంతా వాటర్. బ్యాక్ సైడ్ ఇక్కడ నుండి వాటర్ ఎన్ని అడుగులు ఉందనేది చూసుకోవచ్చు. ఇది డ్యామ్ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు కేటీపీఎస్ అని రాసి ఉంటుంది. ఇటు చిన్న పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకి వ్యూ అంటే గేట్లు ఎత్తితే వాటర్ ఇటు నుండి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదేమో వాటర్ ఫుల్గా ఉంది వాటర్. ఇది ఇక్కడ నుండి మనకి గేట్ పై దాకా ఉన్నాయి, అది చూడవచ్చు అక్కడ నుండి. ఆ విధంగా మనకి నడుచుకుంటూ వెళ్ళటానికి అట్లా లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. అది ఇది వచ్చేసి ఇటు గేట్లు ఉంటాయి. ఇక్కడ నుండి మెట్లతోటి ఇటు దిగి ఇట్లా చూడవచ్చు అన్నమాట. ఇటు సైడ్ 12 గేట్లు ఉంటాయి మొత్తం. ఇక్కడ వాటర్ కొద్దిగా లీక్ అవుతుంది. అది ఇది ఇక్కడ ఇట్లా అడవి ఇది కిన్నెరసాని ప్రాజెక్టు. అంటే ఇటు వాటర్ స్టోరేజ్ ఉండే ఏరియా ఇదంతా. మొత్తం వాటర్ ఉంటుంది. ఇటు వచ్చేసి ఇది బ్రిడ్జి నడిచేది. ఈ వెనక సైడ్ ఏమో గేట్లు ఎత్తితే వెళ్ళే నీళ్ళు అన్నమాట. ఇటు వెనక సైడ్ మొత్తం చాలా బాగుంటుంది. వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, మీకు కనపడుతుంది. ఇది బ్రిడ్జి దారి. ఇక్కడ నుండి ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుండి వెళ్ళే క్రమంలో టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. వాటర్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇటు బోట్ ఎక్కే దగ్గర ఇటు సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అది గుట్టలు అవి వాటర్ తీద్దామని నేను ఇటు వచ్చా. కొంచెం అవి చూపిద్దామని తీసా. ఇక్కడ నుండి ఇక మనం బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. బోట్ ఎక్కి బోట్ షికార్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. అక్కడ ఒకటి పెద్దది ఉంది, మళ్ళీ చిన్నది యువతల సైడ్ ఉంది. చిన్నదంటేనేమో 4 వెళ్ళొచ్చు ఫ్యామిలీ, పెద్దదంటేనేమో 30-40 మంది. ఇట్లా జాకెట్ ఇస్తారు. ఏమన్నా నీళ్ళల్లో ప్రమాదం జరిగినా మనకు ఏం ప్రాబ్లం కాకుండా జాకెట్ ఇచ్చారు మాకు. ఆ జాకెట్ తొడుక్కొని మనం వెళ్ళి ఎక్కాలి యుద్ధానికి సిద్ధంగా. వెళ్ళి ఎక్కిన ఎడల ఈ చిన్న బోట్లో 350 తీసుకున్నాం. ఇది బైక్ లాగే అన్నమాట. మేము ఎక్కాము. స్టార్ట్ చేశాడు ఇప్పుడే. దాన్ని రివర్స్ చేస్తాడు, వెనక నుండి ఇట్లా తీస్తాడు. ఇక్కడ నుండి మనం వెనక్కి వెళ్ళే క్రమంలో
అది కనపడుతుంది మనకి అక్కడ బోటు, పెద్ద బోటు కనపడుతుంది. అందులో ఎక్కువ మంది కూర్చునేది. అది జస్ట్ అది 50 రూపీసే అంట. ఇక అది పెద్దది. అందులో 30-40 మంది కూర్చోవచ్చు, 30 మంది దాకా కూర్చోవచ్చు పెద్దది. అందులో ఇప్పుడు జనాలు లేరని అంటే ఇక మళ్ళీ మేము ఇది తీసుకున్నాం. ఇది బైక్ లాగా ఫాస్ట్గా వెళ్తుంది, బాగుందని చెప్పని చూసాము. ఇది తెలంగాణ టూరిజం గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది. ఇక్కడ ముసళ్ళు అవన్నీ కూడా ఇందులో ఈ నదిలో ఉన్నాయన్నమాట. కిన్నెరసాని దాంట్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వ్యూ కూడా బాగుంది, ప్యూర్ వాటరు. చాలా అసలు గుండెల్లో దడ అనిపించింది ఒక్కసారి ఇందులో అట్లా పోయినప్పుడు. ఆ డ్రైవింగ్ చేసే ఆయన కూడా మధ్య మధ్యలో ఇట్లా బ్రేక్లు వేస్తాడు, ఇట్లా పక్కకి సైడ్కి ఇట్లా తిప్పుతుండు అనమాట, కొంచెం జటకులు ఇస్తాడు. ఆ విధంగా ముందుకి వెళ్ళాము. అక్కడ ఒకటి చిన్నది ఒక గుట్టలాగుంటే ఆ గుట్ట దగ్గరికి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా తిప్పుకొని వచ్చిండు మమ్మల్ని. చాలా బాగుంది. ఇట్లా సైడ్కి అటు ఇటు తిప్పుతాడు చూడండి ముందు. అట్లా అట్లా తిప్పినప్పుడు కొద్దిగా భయంగా అనిపిస్తుంది, అయినా కానీ అట్లా తిప్పాలి అని చెప్పని ఆయన అన్నాడు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అటు నుండి మళ్ళీ అటు ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ముసలి కూడా ఉందంట. నేను లైవ్లో చూసా, ఇందులో కెమెరాలో పడలేదు. నేనైతే చూసా ముసలి ఒకటి అక్కడ ఉన్నది. మా వాళ్ళు చెప్పారు అక్కడ ముసలి ఉందని. దగ్గరికి తీసుకెళ్ళానంటే అది నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది దగ్గరికి వెళ్తే అని అతను బోటు నడిపే డ్రైవర్ చెప్పాడు. అక్కడ దగ్గరలో ఒకటి ఉంది ముసలి. అక్కడి నుండి మళ్ళా రిటర్న్ ఇటు తిప్పుతుండ అనమాట, మళ్ళీ వెనక్కి. అక్కడ ఉందని చెప్పని అన్నారు. అక్కడ నుండి వెనక్కి తిప్పి ఇటు చూసే క్రమంలో అక్కడ చిన్న చిన్న కాటేజీలు ఉన్నాయన్నమాట. అద్దాల మేడలాగా కట్టారు అటు లాంగ్లో. అవి కూడా ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ కనపడుతున్నాయి. అవి కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి గవర్నమెంట్ వారే కట్టి ఉంచారంట. అదనమాట. అక్కడ నుండి అది బ్రిడ్జి కనపడుతుంది కదా, అక్కడ అటు దగ్గరికి కూడా అటు తీసుకెళ్ళిండు అనమాట. బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఇట్లా తిప్పుకొని వచ్చిండు మమ్మల్ని. అట్లా మొత్తము అడవి ప్రాంతం, గుట్టల మధ్యలో ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ అనేది వాటర్ నిల్వ కోసం ఉంచిండు. ఆ విధంగా మొత్తం మంచు బాగుంది. అంత మధ్యాహ్నం 12 దాటినా కానీ టైము మంచు ఫుల్గా ఉంది. అతను వెనక నడిపే అతను కూడా కనపడుతుండు మనకి. నేను ముందు కూర్చున్నాను. కొద్దిగా భయంగా ఉంది. ఆయన తీసా. దగ్గర పడుతుంది, అయిపోవచ్చింది. ఇక్కడ నుండి ఇక మనం ఎక్కిన ప్రాంతం దగ్గరికి తీసుకొచ్చేసిండు. ఎక్కిన ప్రాంతం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా ఉందన్నమాట వాటరు. ఇది మధ్య మధ్యలో భయంగా ఉంది. ఇక మనం ఎక్కిన ప్లేస్ ఇది. ఆల్రెడీ పెద్ద పడవ ఉంది చూడండి, అక్కడ పెద్ద పడవ ఉన్న దగ్గరికి వచ్చేసాము. అక్కడ కొద్దిగా స్లో చేసిండు, మనం వచ్చి దిగి వెళ్ళిపోయాము. అక్కడ ఒక కొలను ఉంటే అక్కడ ఒక హంస ఉంది పెద్దది, దాన్ని తీసా. అక్కడ నుండి మళ్ళా ఒక చిన్న పార్కు, వెనక పార్క్ ఒకటి ఉంది. అక్కడ నుండి జింకలు ఉంటాయి, ఆ జింకలకి దగ్గరికి వెళ్ళి వాటికి అట్టికాయలు అవి పెట్టడం జరిగింది. వాటికి అట్టికాయలు పెట్టకుండా కోతులు బాగా ఇబ్బంది చేశాయి. మొత్తానికి వాటికి పెట్టడం జరిగింది. చిన్న పిల్ల ఉంది, దాని తల్లి పిల్ల 2 వచ్చాయి. అలా అక్కడక్కడే తిరుగుతున్నాయి ఈ జింకలు. ఇది జింక పెద్ద జింక. దీని పిల్ల కూడా ఒకటి చిన్న పాప పిల్ల అక్కడే ఉంది, దాని వెంటనే తిరుగుతూ ఉంది. ఆ విధంగా అది ఇక్కడ కోతులు జింకలు బాగా ఉన్నాయి. చిన్న పిల్ల జింక దాని పక్కనే ఉంది, అది అక్కడే ఉంది అన్నమాట. వీటికి ఏమైనా పెడుతుంటే కోతులు వచ్చి లాక్కొని పోతున్నాయి, అందుకే ముందు వెనక ఆడుతున్నాము. ఇప్పుడు అట్టికాయ తీసుకొచ్చి పెట్టారు మా వాళ్ళు. నేను కూడా ఒక అట్టికాయని పెట్టాను, 1-2 పెట్టాను. నేను తినిపిస్తున్నా కూడా తిన్నది. ఇంకోటి చిన్నదానికి పెడదామంటే కోతులు వస్తున్నాయి.
జింకలు కూడా ఎవరైనా ఇట్లే వీళ్ళు వచ్చిన వాళ్ళు, ఇక్కడి సందర్శకులు వచ్చిన వాళ్ళే ఏమన్నా పెడతారేమో అని చెప్పి చూస్తూ ఉన్నాయి. అవి కూడా మనకి ఒక సంతోషం అలాగా వాటికి పెట్టడం. మా వాళ్ళు కూడా పెడతానంటే గట్టికాయని ఆ పిల్లకి పెట్టడం జరిగింది. పిల్ల ఒకటి, తల్లి ఒకటి, 2 ఉన్నాయి ఇక్కడ జింకలు. చాలా బాగున్నాయి జింకలు, చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి ఒక చిన్న పార్క్ ఒకటి ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ జిరాఫీలు బొమ్మలు ఉన్నాయి బయట. లోపల ఉయ్యాల ప్లస్ జారుకునే చిన్నపిల్లలు అవి ఉన్నాయి. అక్కడ నుండి మనం జిరాఫీలు వెనుకకి వెళ్ళిన ఎడల ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం అంటే ఒక రూమ్ లాగా కట్టి, ఇక్కడ ఒక అడవి గేదె బొమ్మ ఒకటి ఉంది. ఇది అడవిలో ఉండే గేదెలు అనమాట. ఇలా ఉంటాయి అడవిలో గేదెలు, నమూనా బొమ్మ అనమాట. ఇక్కడ ఒక చిన్న చెట్లు అవి ఉన్నాయి. మరియు ముసలి ఒకటి బొమ్మ లోపల అక్కడ రూమ్లో పెట్టారు. పెద్ద ముసలి బొమ్మ ఒకటి, దాని పక్కనే ఒకటి అడవి గేదె చిన్న పిల్ల ఒకటి ఉంది. ఇంకా తర్వాత ఇక అక్కడ నుండి మనం ఇక్కడ చిన్న పార్క్ ఉంది, చెట్లు ఉన్నాయి. కిన్నెరసాని అభయారణ్యం అని చెప్పని అక్కడ బోర్డు. ఇక్కడ నుండి మనం ఇక చివరి దశకు వచ్చింది అనమాట, వెళ్ళిపోయే పరిస్థితి. ఇక్కడ నుండి అయిపోవచ్చింది. ఇక్కడ నుండి మేము రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.